పెద్దమ్మ తల్లి టెంపుల్‌కెళ్తున్నాం. అండ్ ఈరోజు బాగా మమ్మీ, డ్యాడీని తిప్పేయాలని ప్లాన్ చేశా. ఎక్కడెక్కడికి వెళ్తామని చెప్పేసి ముందు ముందు తెలుస్తుంది మీకు. ఎస్పెషల్లీ ప్రసాదం కోసం. హాయ్ మై లవ్లీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నా. అండ్ ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి అంటే యాక్చువల్లీ సీమంతం పర్పస్ మీద మమ్మీ డాడీ హైదరాబాద్కి వచ్చారు. అంటే మమ్మీ డాడీ కలిసి రావడం ఇది సెకండ్ టైమే. బట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోయారు జస్ట్. సో ఈసారి ఒక 1.5 డే గ్యాప్ ఉంది. సో కొన్ని ప్లేసెస్ అన్నా చూపించాలి అని నేను మంచిగా ప్లాన్ చేశా. ఫస్ట్ అయితే పెద్దమ్మ తల్లి హైదరాబాద్కే ఫేమస్ కదా. సో ఆవిడ నాకు చాలా సెంటిమెంట్. అందుకని చెప్పి పెద్దమ్మ తల్లి గుడితో స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఆ రోజు చాలా క్రౌడ్ ఉంది. ఏ రోజు గుర్తు మర్చిపోయాను నేను. కానీ మమ్మీ డాడీ ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా మా బుజ్జి పూజక్క కూడా మాతో వచ్చేసింది. మీలో ఎంతమందికి తెలుసు ఈ టెంపుల్? ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళారా? వెళ్తే కనుక కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఒక పెద్ద కూలర్ పెట్టారు. అక్కడే ఒక 10 మినిట్స్ ఉన్నాను నేను. యాక్చువల్ ఆ రోజు చాలా క్రౌడ్ ఉంది. సో కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా మమ్మీకి ఇంకా బాగా నచ్చింది ఆ టెంపుల్. ఇంకా దర్శనం అయ్యాక అబ్బా మురిసిపోతున్నాడు మా వాడు చూడండి. మొత్తానికి కాసేపు జస్ట్ అలా కూర్చున్నాము. అది హారతి ఇచ్చే టైం కాబట్టి తొందరగా వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ప్రసాదం కోసం వెళ్ళాం. నెక్స్ట్ అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు ముందు చూస్తారు. యాక్చువల్లీ అక్కడ ఒక థ్రెడ్ తీసుకొచ్చి నా చేతికి కడుతున్నారు. కట్టిన తర్వాత ఇది నేను వీడియో తీయమని చెప్పలేదు, కానీ డాడీ తీస్తున్నారు. నాకైతే భలే అనిపించింది. ఇక్కడ చూడండి ఒక బ్యూటిఫుల్ మూమెంట్. మమ్మీ లడ్డు పెడుతుంటే డాడీ వద్దు అన్నారు. వాళ్ళు ఎలా తినిపించుకుంటారో చూడండి. నేను కూడా ఇప్పుడే చూసా, వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసేటప్పుడు చూసా. భలే అనిపించింది. ఇక్కడ ఒక క్రిటికల్ టైం అన్నమాట. నేను చాలా గట్టిగా ఒక కోరిక కోరుకుని కాయిన్ నించోబెట్టా. వెంటనే నించింది మమ్మీది అండ్ నాది కూడా. బట్ ఆ క్లిప్స్ అయితే తీయలేదు, ఎందుకంటే అక్కడ మన కోరిక భక్తి ఇంపార్టెంట్ కదా. సో వీడియో కాన్సన్ట్రేషన్ అయితే లేదు. మమ్మీది అయితే చాలా బాగా నిలబడింది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అండ్ మా మమ్మీ కోరిక తీరిపోయినట్టే అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను కాయిన్ పెట్టి కోరుకున్న ప్రతి కోరిక నెరవేరింది నాకు. సో ఇంకా నెక్స్ట్ ఇంకా భోజనం చేద్దామని ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. ఆ రోజు ఒక డిసప్పాయింటింగ్ ఏంటంటే మమ్మీ డాడీ నాన్ వెజ్ తినరు. సో వాళ్ళకి ఒక స్టార్టర్ ఆర్డర్ చేసాం. ఇంకా నెక్స్ట్ అది బాగా ఎంజాయ్ చేశారులే వాళ్ళు. అయితే మేము ఏం చేసాం, పూజక్క నేను చికెను, బుజ్జికి డ్యూటీకి టైం అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఇంకా మమ్మీ, నేను, పూజక్క, డాడీ. సో వాళ్ళకి వెజ్ దమ్ బిర్యానీ, మాకు మటన్ బిర్యానీ. మొత్తానికైతే ఫుడ్ బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ రెస్టారెంట్కి వెళ్ళి తినడం చాలా తక్కువ, ఎవరు మమ్మీ డాడీ. సో అందుకనే రెస్టారెంట్కి తీసుకెళ్ళి తినిపించాలి అని చెప్పి నేను మంచిగా ప్లాన్ చేసుకున్నా. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో ఎన్ని ఆటో బుక్ చేసుకుంటాం, కార్ బుక్ చేసుకుంటాం కదా. సో మొత్తం అంతా కార్లోనే తిప్పాలి అని అదొకటే టార్గెట్ పెట్టుకున్నాను నేను. ఎందుకంటే మమ్మీ డాడీ నా కోసం చాలా 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 చేశారు. ఈ చాలా వేసుకుంటూ పోతే ఇంకా చాలా చాలాలు ఉన్నాయన్నమాట. సో అందుకు వాళ్ళకి చిన్న చిన్న ఆనందాలు. ఇక్కడ డాడీకి నేను చెప్తున్నాను అన్నమాట, డాడీ ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికో తెలుసా? చార్మినార్కి. నీ జోబ్ మొత్తం ఖాళీ చేసేస్తా నేను అని చెప్తున్నాను అన్నమాట. మొత్తానికైతే చార్మినార్కి ఫస్ట్ టైం వచ్చారు మమ్మీ డాడీ. అసలు మా అమ్మ చూడాలి, మా మమ్మీకి షాపింగ్ అంటే పిచ్చి అన్నమాట. అంటే ఆమె కొనుక్కోదు, నాకు కొనడానికి చూస్తుంది. బట్ చార్మినార్ అయితే చాలా బాగా నచ్చిందంట. ఫస్ట్ రింగ్స్తో స్టార్ట్ చేసాం, బట్ అక్కడ మమ్మీ సైజ్ దొరకలే.
ఇక్కడ మేము షాపింగ్ చేసుకుంటుంటే వీళ్ళిద్దరూ చూడండి చెయ్యి చెయ్యి పట్టుకుని ప్రేమ పావురాల్లాగా టింగ్ 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 అంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు ఇది కొత్త ప్లేసు అని కొంచెం కూడా భయం లేదు. మమ్మీకి డాడీ ఉన్నాడని ధైర్యం అనుకోండి, అది వేరే విషయం. అసలు ఈ మూమెంట్స్ చాలా మెమరబుల్గా ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు చూసుకున్నప్పుడు భలే నవ్వుతారు నాకైతే. వాళ్ళ షాపింగ్ వాళ్ళదే, వాళ్ళ బేరాలు వాళ్ళయే. యాక్చువల్లీ దీన్ని వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారో తెలీదు. బట్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరెప్పుడైనా చార్మినార్‌లో ధూప్ స్టిక్స్ తీసుకున్నారా? ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇక్కడ ధూప్ స్టిక్స్ చాలా అంటే చాలా బావుంటాయి. అందులో పర్టిక్యులర్‌గా గంధం ఫ్లేవరు నా ఫేవరెట్ అన్నమాట. చార్మినార్ నేను రావడం కూడా ఇదే ఫస్ట్ టైము. వచ్చా దూరం నుంచి చూసి అలా వెళ్ళిపోయా అంతే. ఇక్కడ బ్రాస్లెట్స్ బాగున్నాయని చెప్పి 2 తీసుకున్నా. అవి మీకు తర్వాత ఒక షార్ట్‌లో చూపిస్తా. ఇక్కడ నేను చెప్పాను కదా! వీళ్ళకి యాక్చువల్లీ హిందీ రాదు. నాకే రాదు. వీళ్ళకెలా వస్తది? వాళ్ళ షాపింగ్ వాళ్ళది. ఇక్కడ పూజకి చూడండి. ఈమె షాపింగ్ ఈమెది. నన్ను వదిలేశారు. ఒక స్టూల్ ఏసి అక్కడ దగ్గర కూర్చోబెట్టారు. చార్మినార్ తీసుకొచ్చి నిమ్రాన్ కేవ్‌కి తీసుకెళ్ళకపోతే అసలు హైదరాబాద్‌కి అభిమానం కదా! సారీ అవమానం. సో, మలాయ్ బన్ చాయ్ చాలా ఫేమస్ కదా! మీలో చాలామంది ట్రై చేసే ఉంటారు. బట్ నాకెందుకో తిరిగి తిరిగి తల తిక్కెక్కింది. బట్ మమ్మీకి, డ్యాడీకి బాగా నచ్చింది. ఈ జనాల్ని చూసి "రేయ్! ఎవర్రా మీరంతా" అన్న డైలాగ్ మాత్రమే గుర్తొచ్చింది. అక్కడ చాయ్ తాగడం అయిపోయిన తర్వాత నాకొకటి తినాలనుంది. ఎప్పటినుంచంటే 2 ఇయర్స్ నుంచి. 2 ఇయర్స్ నుంచి ఆ రీల్స్‌లో చూసి అట్లా అన్నమాట. సో, ఇక్కడ మూమెంట్ ఏంటంటే మనం ఎంత ఏజ్‌కొచ్చినా గానీ మమ్మీ, డ్యాడీకి చిన్న పిల్లలమే గదా! సో, డ్యాడీ నాకిది కావాలి అంటే తీసుకోమన్నారు. యాక్చువల్లీ ఇది నేను తింటున్నది మీలో ఎవరికైనా తెలుసా? దీన్నే 2 సంవత్సరాల నుంచి తినాలి, తినాలి, తినాలి అంటున్నా. ఇది, ఇది అంటున్నానంటే దాని పేరు నాకు రాదని మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటది. తిన్నప్పుడు అక్కడ షాప్ ఓనర్ చూపించి దాని పేరు అడిగితే చెప్పారు. బట్ మర్చిపోయా. ఈ వాయిస్ ఓవర్‌లో కూడా మర్చిపోయా. అసలు ఎన్ని రకాలున్నాయో చూడండి. ఎన్ని వెరైటీసో. మీరెప్పుడైనా తిన్నారా? ఇందులో అట్‌లీస్ట్ ఒక్కటైనా ఎప్పుడైనా తిన్నారా? నేనైతే ఆ ఒక్కటే తిన్నా. నాకు పిచ్చగా నచ్చింది. నైట్ టైమ్ చార్మినార్ అంటే అదిరిందంటే అదిరింది. అందుకే నా మాట్లాడితే చార్మినార్, ఊ అంటే చార్మినార్ అంటారు. ఈ లైటింగ్ సెటప్‌లో నేనెప్పుడూ చూడలేదు చార్మినారు. చాలా అంటే చాలా 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 బావుంది. నేను ఇప్పటినుంచి నేను ఇందాక తిన్నాను కదా! వైటు మలై సంథింగ్ అది, ఇది. ఈ రెండిటిని బాగా మిస్ అవుతా. చార్మినార్ అంటే నాకు గుర్తొచ్చేవి ఈ రెండే. చార్మినార్ అంతా బాగా తిరిగాం. బాగానే ఉంది. ఆటో బుక్ అవ్వట్లా, కారు బుక్ అవ్వట్లా. అక్కడ ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఉన్నాం. దేవుడా అనిపించింది. నెక్స్ట్ డే ఏం ప్లాన్ చేయలేదు. రెస్ట్ తీసుకుని మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాం. డాడీ పీతలు, చేపలు, రొయ్యలు అన్నీ తీసుకొస్తే మంచిగా కర్రీస్ చేసి పెట్టింది పూజక్క. నేను ఫుల్గా తినేసి ఒక్క స్లీప్ వేసి ఈవినింగ్ లేచి డీమార్ట్కి వెళ్ళాం. ఈ డీమార్ట్లో మా మమ్మీ ఎంజాయ్ చేసినంత ఎక్కువ ఎవరు ఎంజాయ్ చేయలేదు. అదేంటక్క డీమార్ట్లో ఎంజాయ్ చేయడానికి ఏముంటుంది అనుకుంటారు కదా మీరు. మీరే చూడండి. జస్ట్ వెయిట్ అన్నమాట. యాక్చువల్లీ ఇది ఉంటుంది కదా ఈ ట్రాలీ, దాంట్లో ఉంది అసలైన ఆట అన్నమాట. దాన్ని ఇట్లా ఇట్లా జరుపుకుంటూ మా మమ్మీ ఎంత ఎంజాయ్ చేసిందంటే అంత ఎంజాయ్ చేసింది. డీమార్ట్‌లో 3 గంటలు తిరిగాం. ఏం కొన్నామో కూడా నాకే తెలీదు. డాడీ చార్మినార్‌లో నీ పర్స్ ఖాళీ అవ్వలేదు కాబట్టి డీమార్ట్‌లో ఖాళీ చేసేస్తా అన్నా. స్టార్టింగ్ టెడ్డీ బేర్‌తో స్టార్ట్ చేశాను నేను. యాక్చువల్లీ అది కొనలేదు. జస్ట్ చూసి వదిలేసా. ఇక్కడ చూడండి ట్రాలీ తీసుకుంది కదా! ఇక్కడి నుంచి దాన్ని ఎంజాయ్ చేస్తూనే ఉంది. ఒక అరాచకం ఏంటంటే పూజక్క, మా మమ్మీ అయితే మంచిగా కలిసిపోయారు. ఇక్కడ చూడండి పూజక్క, మమ్మీ ఆ ట్రాలీస్‌తో ఎలా ఆడుకుంటున్నారో. సో, దీన్ని ఇలా కూడా వాడొచ్చని మా మమ్మీ వాడేదాకా నాకు కూడా తెలీదు. అది చూడండి ఎలా చిన్న పిల్లలాగా ఆడుకుంటున్నారు అసల. అయితే డాడీ కర్టెన్స్ చూద్దామంటే కర్టెన్స్ చూసాం.
బట్ క్వాలిటీ కాస్ట్ ఓకే ఉన్నాయి. బట్ అంత అనిపించలేదు నాకెందుకో. సో దాని తర్వాత కొంచెం చిన్న చిన్న షాపింగ్ చేసాం. మా మమ్మీ చూడండి ఎంత సీరియస్గా వెతుకుతుందో. కర్టెన్స్ కొనడం అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఈవిడ ట్రాలీ తోసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఫుల్గా. తర్వాత ఇక్కడ ఆఫర్లో బెడ్షీట్స్ ఉన్నాయంటే ఇక్కడ మమ్మీ డాడీ చూస్తున్నారు. ఇది నేను చెప్పాను కదా, ఇంకా ఈ తిరుగుడులో మొత్తం వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తున్నారు అన్నమాట, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ. ఇక్కడ మమ్మీ అలిగింది ఏమంటే అక్కడ కాపర్ ప్లేట్స్ కొంటాను అంటే డాడీ వద్దన్నారని అలిగిందన్నమాట. సో అలా ఉంటుంది మా మమ్మీతో, మామూలుగా ఉండదు. ఇక్కడ నేను హ్యాండ్ బ్యాగ్స్ చూసేస్తున్నా, అవి 2000 ఉన్నాయి, 1000 ఉన్నాయి, భలే ఉన్నాయి. కానీ నేను తీసుకోలే, జస్ట్ చూస్తున్నాను అంతే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక్క లైక్ వేయండి. వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.